తొంభైవ లెటరు ఈనాడు సంపాదకుడికి రాశారు. ఈనాడు పేపర్ వాడు ఈనాడు పేపర్లో ఈనాడు సంపాదకులకు మీరు ఈనాడు దినపత్రిక 21/9/1980 తేదీన 7వ పేజీలో విశాఖపట్నం ద్వారకానగర్లో నేను మాట్లాడిన విషయం ప్రకటించారు. అందులో శ్రీ ఇక్రాల కృష్ణమాచారి మాట్లాడుతూ రొయ్యల నుండి తయారు చేసిన ప్రోనోవిన్ అన్ను శాకాహారులు దూరంగా ఉంచవలసిన పని లేదని, జంతువుల నుంచి తీసిన పాలు వాడుకున్నట్టే దీన్ని కూడా వాడుకోవచ్చని అన్నారు అని ప్రకటన చేశారు. ఈయన చెప్పారని. ఇది సత్యదూరము. మీ వార్తలు సేకరింపు చేసిన వారిలో పొరపాటు కానీ మరే సంకల్పం కానీ ఉండవచ్చు. నేను ఆనాటి రాత్రి విశాఖలో లేనందున అసలు నేను ఊళ్ళోనే లేను. కానీ ఈయన చెప్పినట్టుగా నేను ఆనాటి రాత్రి విశాఖలో లేనందున నాకు ఈ విషయం ఇప్పుడే తెలిసింది. నేను ఊళ్ళో లేకుండా నేను అది చెప్పాను, రొయ్యల పొడి మీరు తింటే మంచిది అని నేను చెప్పాను మీరు పేపర్లో. కనుక సవరించిన అభిప్రాయం ప్రకటించగలందులకు మీకు పంపుతున్నాను. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇలా అబద్ధాలు వేస్తే నేను చెప్పిన విషయం ఈ దిగువ విధంగా ఉంది. శాకాహారము మాంసాహారం విషయంలో పైథాగరస్ మార్గం నాకు నచ్చింది. అది ఏమనగా ఆహారం వృక్ష పదార్థమా జంతు పదార్థమా అనే ప్రసక్తి అక్కర్లేదు. చెట్లను కానీ జంతువులను కానీ చంపకుండా స్వీకరించే ఆకులు, కాయలు, పాలు, పళ్ళు, కూరలు, వెన్న, నెయ్యి, పెరుగు వాడవచ్చు. ప్రాన్ పౌడరు రొయ్యలను చంపి తయారు చేసేది కనుక పై సిద్ధాంతాన్ని నమ్మి నేను దాని ఆహారంగా స్వప్నంలో కూడా అంగీకరింపను. నేను అంగీకరింపిన విషయాన్ని ఇతరులకు ఆచరణీయమని చెప్పడం అసంభవం. ఈ విషయాన్ని యథాతథంగా మీ పత్రికలో ప్రకటించవలసిన బాధ్యత మీకు ఉన్నది. సెలవు. నిర్మోహమాటంగా మరి అయితే ఆయన ఊళ్ళో లేనిది పైగా రొయ్యల పొడి మీరు తినచ్చని అందరూ తినచ్చని చెప్పి ఆయన చెప్పారని వాడేశాడు. దుర్మార్గంగా వాడుకోవడం, అందులో ఆయన పేరు. వాడెవడో వాడు రిపోర్టర్స్ ఎవడో అని రాసి ఉంటాడు యూస్లెస్ వాడు. రాస్తే అది ఎవరి గురించి రాశారు? రిపోర్టర్ రాయాలి, కానీ సత్యానికి దూరంగాను అవుట్ ఆఫ్ స్టేషన్ అక్కడ లేరు, ఆయన అవైలబుల్గా కూడా లేరు. ఆయన సభలో చెప్పినట్టుగా చేస్తే తర్వాత ఆ కంపెనీ వాళ్ళు ప్రోనోవిజన్ అనే కంపెనీ ప్రాన్ పౌడర్ తయారు చేసిన కంపెనీ వాళ్ళకి రాశారు. చిరంజీవి అని ఆ కంపెనీ వాడి పేరు రాసి, ఈ దిగువ విషయాలు గమనించి ఇటుపైన జాగరూకత వహించవలసినది. సెప్టెంబర్ 20వ తేదీ మీరు ఏర్పాటు చేసిన ప్రోనోవిన్ సమావేశంలో ముందు కానీ తర్వాత కానీ నేను పని తొందరలో గ్రామాంతరంలో ఉన్నట్లు మీకు తెలుసు. నీ ఊళ్ళో లేనని తెలుసుగా మీకు. బందర్లో నా అంగీకారం మీరు పొందినది కేవలం ఒక సమావేశాన్ని గూర్చి మాత్రమే, కానీ ఈ దిగువ విషయాలు నా అంగీకారం లేకుండా జరిగాయి. ఏమిటవి? వాల్ పోస్టర్లు వేసి వాటిలో CVV-EK అని రాశారు. మీ ప్రాన్ పౌడర్ వాల్ పోస్టర్లు వేసి దాని మీద EK CVV అని మీరు రాసేశారు. ఎవరన్నా తీసుకున్నారు? దినపత్రికల ప్రకటనలో CVV-EKల పేర్లు వేశారు. ఈనాడు పత్రికలో వార్తల కింద నా పేరు వాడుకున్నారు. పై 3 క్షమించరాని అపరాధములు. మరొక విషయం, ఆ వార్తల్లోని ప్రోనోవిన్ను శాకాహారులు దూరంగా ఉంచవలసిన పని లేదని, వాడవచ్చని నేను ఉపనిషించినట్టుగా వార్తలు ప్రచురింపబడ్డాయి. ఆ వార్తలు మీ అంగీకారం లేకుండా ప్రచురించి జరిగి ఉండవు కదా. ఈ ప్రచురణలో ఉన్న విషయం పచ్చి అబద్ధం కదా. దాన్ని చదివి కొందరు పెద్దలు రాసిన ఉత్తరాలలో నిందావాక్యాలకి మీరు సూటిగా బాధ్యులు కనుక మీ పేర్లతో స్వయంగా అది అబద్ధమని అదే పత్రికలో ప్రచురించి ముద్రణ రూపంలో పత్రికాముఖంగా నన్ను క్షమాపణ కోరవలసి ఉన్నది. అక్టోబర్ 1980 నెలాఖరులోగా మీ కంపెనీ మీ పేర్లతో సహా ఈ ప్రచురణ జరగాలి. లేనిచో ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లేకపోతే ఆయన పేరు రాసి
అలాంటి విషయాన్ని గట్టిగా లేకపోతే మొహమాట పడితే ఇక ఇంకేముంది. ఆయన సివి గారిది ఇద్దరు ఫోటోలు కూడా ఉపయోగించి తప్పుగా ఇది చేయడం కదా, అందరినీ మిస్లీడ్ చేయడం. వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోట్ చేయడానికి లేని అబద్ధాలు పైగా ఆయన ఊళ్ళో కూడా లేరు. 92 లేఖ. చిరంజీవికు ఆశీస్సులు. నీ ఉత్తరం అంది చాలా కాలమైన తర్వాత సమాధానం రాయడం జరుగుతుంది. నీ ఆరోగ్య విషయం సెప్టెంబర్ 20వ తేదీ ఒకరోజు విశాఖపట్నంలో ఉండి బయలుదేరుతూ విన్నాను. నీ ఆరోగ్యం త్వరగా చక్కబడుతుంది. నీ చేత చిన్నప్పటి నుంచి ఆరాధింపబడుతున్న అమ్మవారు తప్పక నీ శరీరానికి స్వస్థత చేకూరుస్తుంది. నేను విశాఖపట్నం నవంబర్ 19వ తేదీన వస్తాను. వీలైన త్వరలో తప్పక మిమ్మల్ని చూస్తాను. ఈ లోపున మనసు ప్రశాంతంగా నిలిపి నీ ఇష్టదైవమైన అమ్మవారి పైన ఉంచండి. ఆమె మీకు దుర్బలమైన పనిష్మెంట్ ఇచ్చినదని భావింపరాదు. వ్యాధులు భౌతిక శరీరానికి తప్పవు. పూర్వకర్మ వశము చేత ఈ దేహాలు లాగే వస్తూ పోతూ ఉంటాయి. మన పూర్వకర్మ విషయంలో కలదు కలండనివాడు కలడో లేడో అని సందేహపడరాదు. మనం జనన మరణాదులు వ్యాధులు పూర్వకర్మ అనే సినిమా ఏ తెరమే పడుతుందో ఆ తెరను గూర్చియే కలదని పెద్దలు చెప్పారు. అదే భగవంతుడు. వాడు ఉన్నాడా లేడా అనడానికి మనం ఉండడమే నిదర్శనం. మనం లేకపోతే దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్న పుట్టేది కాదు. కనుక ఉన్నాడని తెలుసుకోవాలి. మనసు ప్రశాంతంగా అతడిపై నిలిపి తప్పక చూస్తాను. తర్వాత లెటర్ 93. చిరంజీవి శ్రీరామ్మూర్తికి, చిరంజీవి సౌభాగ్యవతి అనసూయకు, పిల్లలకు ఆశీస్సులు. మీరిద్దరూ రాసిన ఉత్తరాలు అందినవి. మీరు బాధపడవలసిన విషయం ఏమీ ఈ సందర్భంలో లేదు. నా ఎడల మీరు చేసిన అపచారమేమీ మీరు అనుకున్నట్లుగా ఈ సందర్భంలో లేదు. వయస్సు వచ్చిన కుర్రవాడి ప్రవర్తనకు మీరు ఏ విధంగానూ నా ఎడల బాధ్యులు కారు. కనుక ఒక కుర్రవాడి భవిష్యత్తును గూర్చి చేతనైన ప్రయత్నం చేయడం తప్ప బాధపడడం మానేయవలసింది. నా గురించి మీరిద్దరూ తప్పు చేసినట్టు భావించడం భావ్యం కాదు. తల్లిదండ్రులు, బిడ్డలు, భార్యాభర్తలోని సంబంధాలు పూర్వకర్మ వశం చేత కలుగుతూ ఉంటాయి. అది ఒక విధంగా పూర్వం ఎప్పుడో చేసిన వాటికి జరిమానాలు. దీన్ని మంచి సంబంధాలు, చుట్టరికాలు నిజం అనుకొనడమే సంసార బంధం. దానికి మమకారం కారణం. దాన్ని వదిలేస్తే దాని వెనుక మీ హృదయంలో ప్రేమ అనేది కనిపిస్తుంది. అది అందరి ఎడలా ఒకటే. నీ సబార్డినేట్స్ విషయంలో ఇలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తావో అలాగే కుర్రవాడి విషయంలో కూడా ప్రవర్తించు. అంటే అతను మంచి కోరుతూ మాస్టర్ గారు ప్రేరు చేసుకోండి. అతడు తిరిగి రాక ఎక్కడికి పోడు. నీ పరిచయస్తులలో అందరికీ మాత్రం మగమాటం లేకుండా కుర్రవాడిని గురించి మాట రాకుండా జాగ్రత్త పడు. ఇక కుర్రవాడి విషయం మాస్టర్ గారు చూస్తారు. కాలచక్రం తిరిగి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. మీ చిన్నవాడి విషయం ఎప్పటికప్పుడు వివరాలు వ్రాస్తూ ఉండు. అలాగే నీ భార్య విషయం కూడా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మందులు వ్రాస్తాను. నీవు ప్రస్తుతం యాసిడ్ ఫాస్ 1M ఒక డోసు వేసుకోవాల్సింది. పరిస్థితులు ఏమాత్రం అనుకూలమైనా నీవు 16వ తేదీ నవంబర్ ఇక్కడ ఉండేటి రావాల్సింది. కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నాను. అందరికీ ఆశీస్సులు. అంటే వాళ్ళ కుర్రాడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నిన్న ఉన్నారన్నమాట. తర్వాత 94వ లెటర్. నీవు రాసిన ఉత్తరములు చిరంజీవి మూర్తికి ఆశీస్సులు. నీవు రాసిన ఉత్తరములు చేరినవి. నవగ్రహ జపము ఆ వివరముల జాబితా కూడా చేరినది. దీని గురించి నా సలహాలు: 1. మనస్సు ఆందోళనగా ఉన్నవారికి గ్రహములు అందించే సహాయము అందుకునే అవకాశం ఉండదు. అంటే చాలా సైంటిఫిక్గా జాగ్రత్తగా ఇస్తున్నారు. అయితే మామూలు వీళ్ళందరూ తప్పుదో పట్టిస్తున్నారు తెలియక. వాళ్ళు తేలికి తెలియకే ఏమంటారంటే మనస్సు ఆందోళనగా ఉన్నవారికి గ్రహములు అందించే సహాయం అందుకునే అవకాశం ఉండదు. గ్రహములు కూడా మీ వల్లనే ఒకరి కొరువులో పనిచేస్తున్నవారు. వాళ్ళు కూడా ఎంప్లాయీస్. గ్రహాలు ఎంప్లాయర్ చెప్పినట్టు చేస్తారు. వాళ్ళు ఎంప్లాయర్ చెప్పినట్టు వాళ్ళు చేయాలి కదా. మరి మీ పూర్వకర్మను బట్టి వారు చేయవలసిన శుభాశుభ ఫలదానములు
తమ బాధ్యతను అనుసరించి గ్రహములు చేయుచుందరు. అనుగ్రహించుటకు కానీ ఆగ్రహించుటకు కానీ వారికి సంకల్పము అధికారం కూడా లేవు. గ్రహాలకి మన మీద కోపం కానీ అదే మన మీద ఎక్స్ట్రా అనుగ్రహం కానీ గ్రహాలకి అలా ఏం ఉండదు. మానవులకు అధికారము లేకున్నను సంకల్పములు ఉండను కనుక బాధలు ఉండను. మానవులకు అధికారం లేకున్నను సంకల్పములు ఉండను కనుక బాధలు ఉండను. 2 కాబట్టి పీడలను వర్లించుకున్నట్టు గ్రహములకు జపహోమ దానాదులు దసరా మామూళ్ళు చెల్లించే పద్ధతి మంచిది కాదు. దసరా మామూళ్ళ కోసం వస్తూ ఉంటే వాళ్ళకి దసరా మామూళ్ళు ఇస్తూ ఉంటారు చూసారా. అందుకని పీడలను వదిలించుకున్నట్టు గ్రహాలకు జప హోమ దానాదులు అనేటువంటివి దసరా మామూలు చెల్లించే పద్ధతి, అది మంచిది కాదు. ఇప్పుడు మొత్తం ఇదే దసరా మామూళ్ళు, అంటే దసరా మామూళ్ళు లాంటివే. అంటే మనలాంటివే గ్రహాలు అనుకుంటే మన దసరా మామూలు ఇచ్చినట్టు గ్రహాలు కూడా మనం చేస్తే దసరా మామూలు ఇస్తే పనిచేసి పెడతాయి. 3 గ్రహములన్నింటికీ పైన చిట్ట చివరి కక్షలో మరి ఒక గ్రహం ఉన్నది, అది అనుగ్రహము. దాని కొరకై మీరు యత్నింపవలను. ఇతడు యత్నించడనగా అర్హత చేకూర్చుకోవడం తప్ప వేరు మార్గం కాదు. 4 నేను ఈ నెల 24వ తేదీ నుండి శ్రీకాకుళంలో ఉందును. ఒకమారు రాగలిగినచో వ్యక్తిగతంగా విషయములు తెలుసుకొని కాలక్రమం బాధల నుండి తేలికపడవచ్చును. 5 పట్టుదలతో బాధలను పడి భోజనం కూడా చేయని పరిస్థితులు ఏర్పడినవి కదా. భగవంతుడు ఇచ్చింది భోజనం, మానవుడు తెచ్చుకున్నవి పట్టుదలను భగవంతుడికి సమర్పించినచో భోజనం వేళకు సమకూరును. కామన్ సెన్స్. 6 నాకెవరూ లేరు అని భావం సత్యము కాదు. నన్ను రక్షించుటకు ఎవరున్నారు అనే ప్రశ్న రాకుండానే జీవించిన వారు రాముడు కృష్ణుడు బుద్ధుడు. నన్ను రక్షించుటకు ఎవరున్నారు అనే ప్రశ్న రాకుండానే జీవించిన వారు రాముడు కృష్ణుడు బుద్ధుడు. వారి అడుగుదాడల్లో ప్రయాణం చేసినచో మనమే ఇతరులకు ఉన్నాము. అప్పుడు మనకెవరున్నారో తెలియను, అంతవరకు తెలియకపోవచ్చును. 7వ పాయింట్ పట్టుదల భయము ఆందోళన అను వాని స్థానము మనస్సు. దానికి అవతల నీవు ఉన్నావు. అయినను యువతలకు మనస్సులోనికి తలదూర్చిద్దివి కనుక మనస్సుకు ఉన్నవని నీకున్నవి. 8 జంతువులకు అన్నము తినుటకు కారణము ఆకలి, అంతేగాని మనస్సు కాదు. ఎంత తేడా జంతువులకి మనకి. జంతువు ఆకలి వేస్తే ఆహారం తీసుకుంటుంది, అంతేగాని మనసులో ఈ ఆహారం బాగుంది కాబట్టి తీసుకుందామని జంతువుకి వేటికి ఉండదు, మనస్సు మానవుడి తప్ప. అందుకని జంతువులకు అన్నం తినటకు కారణం ఆకలి, అంతేగాని మనస్సు కాదు. అసత్యమైన కర్తవ్యములు అంతు లేకుండా పుట్టుచుండును. సత్యమైన ఆకలితో దేహం శుష్కించును. ఒకమారు నీవు నా దగ్గరకు వచ్చి వెళ్ళినచో అట్టి విలువైన విషయములు మాయమై ఉపయోగకరమైన విషయములు మిగులును. విలువైన విషయములు మాయమై ఉపయోగకరమైనవి మాత్రం మిగులును. మనకి అన్నీ ఊరికనే ఎక్కువ విలువైన విషయాలు అవి మనకి ఎక్కువైపోతే ఉపయోగకరమైనవి తెలియకుండా పోతాయి.